నుంచి ఏ రోజు ఏ టాస్క్ ఇచ్చినా ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ముందు చేసినాం. ఈరోజు తదనుగుణంగా ఎండింగ్లో ఉన్నాం. ఈరోజు తడి చెత్త పొడి చెత్త వచ్చేది దోమల పెడత లేకుండా పాగింగ్ చేయాలి. కరెంటు స్తంభాలు కానీ కరెంటు వేలు కానీ ఇనుప స్తంభాలు కానీ ముట్టుకోవద్దు. దాని మీద మనకు దిశానిర్దేశం చేయడం గుర్తిస్తున్నటువంటి మండల ఎంపీఓ గారికి గ్రామ పంచాయతీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన గ్రామ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు, వార్డు మెంబర్లందరికీ, ఆశా వర్కర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లేడీస్ దగ్గర పోల్సింది కాబట్టి డైరెక్ట్ ఎంపీఓ గారికి ఇద్దాం. అడిపోయినాక నేను కూడా 2 ముచ్చట్లు మాట్లాడతా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. సో ఇలాంటి గ్రామ సభకు ఇచ్చేసిన అధ్యక్షుడు సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీకి, వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మనకు 99 పల్లె ప్రగతి, ప్రజాపాలన పల్లె ప్రగతి, అందులో భాగంగా మనకు 4వ తారీఖు, 6వ తారీఖు మరియు 8, 10 ఈ 4 రోజుల్లో చివరిసారిగా గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రామరెడ్డిపల్లిలో గ్రామసభ నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలి అనేది మనకు ఒకటి గైడ్లైన్స్ ఇచ్చారు. అందులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఇందులో ఉపాధి హామీ పథకం వర్షాలు వచ్చే కొనసాగించాలని చెప్పారు. మనకు మామూలుగా సమ్మె కాగానే క్లోజ్ చేస్తారు, అది కాకుండా వర్షాలు వచ్చేంత వరకు కొనసాగించాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలి. మనకు అర్థారంలో భాగంగా మనం నర్సరీ ఏర్పాటు చేసుకున్నాము. మన టార్గెట్ 15 మొక్కలు పెంచుకున్నాము. అందులో దానికి ఆ మొక్కలు నాటడానికి కానీ స్థలాలు గుర్తించి ఎక్కడ ఏ మొక్కలు నాటాలనేది మనం నిర్ధారించుకోవాలి. వాటి కానీ గుంటలు తీయించాలి. స్వచ్ఛ భారత్ కింద ప్రతి